హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు ఎకాలజీకి సంబంధించిన టాపిక్ అయితే చెప్పబోతున్నాను. ఎకాలజీలో ఎనర్జీ ఫ్లో గురించి అండ్ అలానే ఎకలాజికల్ పిరమిడ్స్ గురించి ఈ వీడియోలో అయితే నేను కవర్ చేస్తాను. హోప్ దిస్ వీడియోలో నోట్స్ అనేది మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అండ్ ఇందులో మనం కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్ అయితే ఖచ్చితంగా చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ నెక్స్ట్, ecosystem. It is a functional unit of the nature where the living organisms interact among themselves and also with the surrounding physical environment. ఎకోసిస్టమ్ అనేది ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ది నేచర్. అంటే ఎకోసిస్టమ్ లేదు అంటే నేచర్ అనేది లేదు అని ఖచ్చితంగా మనం చెప్పచ్చు. సో ఎకోసిస్టమ్ అనేది ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ నేచర్. ఇందులో లివింగ్ ఆర్గానిజమ్స్ అనేవి ఇంటరాక్ట్ అవుతాయి వాటిలో అవి. అండ్ అలాగే లివింగ్ ఆర్గానిజమ్స్ అనేవి వాటితో అవి ఇంటరాక్ట్ అవుతాయి. అండ్ అలాగే సరౌండింగ్ ఫిజికల్ ఎన్విరాన్మెంట్తో కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరుగుతుంది. సో అందుకే మనం ఎకోసిస్టమ్ని ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ నేచర్ అని అంటాము. సో ఎకోసిస్టమ్ యొక్క డెఫినేషన్ వచ్చేసరికి, ఇట్ ఈస్ ద ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ది నేచర్ వేర్ ద లివింగ్ ఆర్గానిజమ్స్ ఇంటరాక్ట్ అమాంగ్ దెమ్సెల్వ్స్ and also with the surrounding physical environment. And term coined ecosystem was first used by A.G. Tansley in 1935. ecosystem అనే వర్డ్ని ఫస్ట్ యూజ్ చేసిన ఆయన A.G. Tansley in 1935. And next, photosynthetic efficiency. Some plants have more efficiency to trap sunlight. Photosynthetic efficiency is nothing but capacity to trap the sunlight. ఒక ప్లాంట్ అనేది ఎంత సన్లైట్ని ట్రాప్ చేసుకుంటుంది, దాన్నే మనం ఫోటోసింథటిక్ ఎఫిషియన్సీ అని అంటాము. అండ్ ఇంకొన్ని టర్మ్స్ వచ్చేసరికి ప్రైమరీ ప్రొడక్షన్. ప్రైమరీ ప్రొడక్షన్ అంటే ఏంటి? అమౌంట్ ఆఫ్ ది బయోమాస్ is nothing but organic matter produced per unit area over a time of period by plants during photosynthesis is called as primary production. ప్లాంట్స్ అనేవి ఫోటోసింథసిస్ టైంలో ఎంత బయోమాస్ అనేది ప్రొడ్యూస్ చేసే పర్ యూనిట్ ఏరియాకి, దాన్ని మనం ప్రైమరీ ప్రొడక్షన్ అని అంటాము. మళ్ళీ ఒకసారి చూద్దాం ప్రైమరీ ప్రొడక్టివిటీ అంటే ఏంటో. ప్లాంట్స్ అనేవి పర్ యూనిట్ ఏరియాకి ఎంత బయోమాస్ని ప్రొడ్యూస్ చేసే ఫోటోసింథసిస్ చేసే టైంలో, దాన్ని మనం ప్రైమరీ ప్రొడక్షన్ అంటాం. అమౌంట్ ఆఫ్ బయోమాస్ ఆర్ ఆర్గానిక్ మ్యాటర్ ప్రొడ్యూస్డ్ పర్ యూనిట్ ఏరియా ఓవర్ ఏ టైమ్ పీరియడ్ బై ప్లాంట్స్ డ్యూరింగ్ ఫోటోసింథసిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ప్రైమరీ ప్రొడక్షన్. అండ్ నెక్స్ట్, ప్రొడక్టివిటీ. ప్రొడక్టివిటీ అంటే రేట్ ఆఫ్ బయోమాస్ ప్రొడక్షన్. ఎంత బయోమాస్ ప్రొడ్యూస్ అయ్యింది పర్ యూనిట్ ఏరియాకి, దాన్ని మనం రేట్ ఆఫ్ బయోమాస్ ప్రొడక్షన్ అని అంటాము. అండ్ అలానే గ్రాస్ ప్రైమరీ ప్రొడక్టివిటీ. ఇట్ ఈస్ ద రేట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్ డ్యూరింగ్ ఫోటోసింథసిస్. ఫోటోసింథసిస్ టైంలో ఎంత ఆర్గానిక్ మ్యాటర్ అనేది ప్రొడ్యూస్ అయింది, దాన్ని గ్రాస్ ప్రైమరీ ప్రొడక్టివిటీ అని అంటాము. అండ్ నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీ. It is the available biomass for the consumption of heterotrophs, that is NPP, is gross primary productivity minus respiration loss. దీనికి అర్థం ఏంటి అంటే, ఇట్ ఈస్ ద అవైలబుల్ బయోమాస్ ఫర్ ది కన్జంప్షన్ ఆఫ్ హెటరోట్రోఫ్. ఎంత బయోమాస్ ఉంది హెటరోట్రోఫ్స్ తినడానికి. హెటరోట్రోఫ్స్లో మనకి హెర్బివోర్స్ అండ్ అలాగే డీకంపోజర్స్ వస్తాయి. అండ్ అలాగే దీని ఫార్ములా వచ్చేసరికి NPP ఈక్వల్స్ టు GPP. దట్ మీన్స్ గ్రాస్ ప్రైమరీ ప్రొడక్టివిటీ మైనస్ R. R అంటే రెస్పిరేషన్ లాసెస్. అండ్ సెకండరీ ప్రొడక్టివిటీ. It is the rate of formation of new organic matter by consumers.
ఇది ఏంటి అంటే ఎంత ఆర్గానిక్ మ్యాటర్ అనేది ఫామ్ అయింది కన్జ్యూమర్స్ ద్వారా అని చెప్పేది సెకండరీ ప్రొడక్టివిటీ. అండ్ నెక్స్ట్ ఎనర్జీ ఫ్లో వచ్చేసరికి ద ఎనర్జీ ఆఫ్ ది ఎకోసిస్టమ్ ఈజ్ కాన్స్టెంట్. Plants capture only 2 to 10% of power, and this small amount of the energy sustains the entire living world. And next, producers, the green plants in the ecosystem which captures this solar energy and convert it into the chemically bound energy are called as producers. Producers is nothing but ఏవైతే ప్లాంట్స్ అనేవి సోలార్ ఎనర్జీని క్యాప్చర్ చేసుకుని దాన్ని కెమికల్లీ బౌండ్ ఎనర్జీ కింద ప్రొడ్యూస్ చేస్తాయి. దాన్నే మనం ప్రొడ్యూసర్స్ అని అంటాము. అండ్ నెక్స్ట్ కన్జ్యూమర్స్, దీస్ ఆర్ ఆల్ యానిమల్స్ దాట్ డిపెండ్స్ ఆన్ ది ప్లాంట్స్. కన్జ్యూమర్స్ని మనం హెటరోట్రోఫ్స్ అని అంటాము. ఈ హెటరోట్రోఫ్స్ అనేవి యానిమల్స్ అండ్ ఇవి ఆల్వేస్ ప్లాంట్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటాయి. అది డైరెక్ట్లీ కావచ్చు, ఇండైరెక్ట్లీ కావచ్చు. దట్ మీన్స్ డైరెక్ట్లీ అంటే ఇప్పుడు ఒక మేకని తీసుకుంటే అది డైరెక్ట్గా వెళ్ళి ప్లాంట్స్ని తింటుంది. అండ్ కొంతమంది చూసుకుంటే అంటే హ్యూమన్స్ కూడా మనం తింటాము, బట్ మనం కూడా గోట్స్ని తింటాము, ఇండైరెక్ట్లీ అని అంటాం దాన్ని. అండ్ అలాగే లయన్ తీసుకుంటే లయన్ వచ్చి మేకని తిందంటే అది ఇండైరెక్ట్లీ డిపెండింగ్ అపాన్ ది ప్లాంట్స్ అని చెప్పచ్చు. అండ్ ఫర్ దేర్ ఫుడ్ దే ఇన్క్లూడ్స్ ప్రైమరీ, సెకండరీ అండ్ టెరిషరీ కన్జ్యూమర్స్లో ప్రైమరీ అయి ఉండొచ్చు, అండ్ అలాగే సెకండరీ అయి ఉండొచ్చు, టెరిషరీ అయి ఉండొచ్చు. అది తీసుకునే ఫుడ్ బట్టి ఉంటుంది. అండ్ అలాగే గ్రేసింగ్ ఫుడ్ చైన్స్. A grazing food chain is a food chain in which the energy in the lowest trophic level is derived from the photosynthesis. It extends from producers through herbivores to carnivores. Grazing food chain అంటే lowest trophic level. Grazing food chain is the food chain in which the energy in the lowest trophic level is derived. ఏంటి ఇక్కడ లోవెస్ట్ ట్రోఫికల్ లెవెల్లో ఎనర్జీ అనేది ఎక్కడి నుండి ప్రొడ్యూస్ అవుతుంది అంటే ఫుడ్ చైన్లో ఎనర్జీ అనేది ఎక్కడి నుండి ప్రొడ్యూస్ అవుతుంది అంటే లోవెస్ట్ ట్రోఫికల్ లెవెల్ నుండి. లోవెస్ట్ ట్రోఫికల్ లెవెల్ అంటే ఫస్ట్ ప్రొడ్యూసర్స్ అనేవి వస్తాయి. ప్రొడ్యూసర్స్కి ఎనర్జీ ఎలా వస్తుంది అంటే ఫోటోసింథసిస్ ద్వారా ఎనర్జీ అయితే వస్తుంది. అండ్ ఇట్ ఎక్స్టెండ్స్ ఫ్రమ్ ప్రొడ్యూసర్స్ నుండి హెర్బివోర్స్కి వెళ్తుంది అండ్ నెక్స్ట్ కార్నివోర్స్కి వెళ్తుంది. సో గ్రేసింగ్ ఫుడ్ చైన్ గురించి ఇంకోసారి మళ్ళీ చూద్దాము. ఇక్కడ మనకి ఫుడ్ చైన్లో ఎనర్జీ అనేది ఫోటోసింథసిస్ ద్వారా మనకి వస్తుంది. అండ్ అలాగే ఆ ఎనర్జీ అనేది ప్రొడ్యూసర్స్ నుండి హెర్బివోర్స్కి అండ్ హెర్బివోర్స్ నుండి కార్నివోర్స్కి వెళ్తుంది. అండ్ నెక్స్ట్ టర్మ్ వచ్చేసరికి డెట్రిటస్ ఫుడ్ చైన్. It begins with dead organic matter to the detrivorous organisms, which in turn to make food for protozoans to carnivores. The decomposed secretes digestive enzymes that break down the dead and the waste material into simple inorganic material which are subsequently absorbed by them. సో డీకంపోజర్ ఏం చేస్తాయంటే డైజెస్టివ్ ఎంజైమ్స్ని యూజ్ చేసి డెడ్ డికేయింగ్ మ్యాటర్స్ లేకపోతే వేస్ట్ మెటీరియల్స్ని సింపుల్ ఇన్ఆర్గానిక్ మెటీరియల్స్ కింద బ్రేక్ చేసి అబ్జర్వ్ చేసుకుంటాయి. అండ్ నెక్స్ట్ 10% మనకి ఏం చెప్తుందంటే ఇట్ స్టేట్స్ దాట్ డ్యూరింగ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ది ఎనర్జీ ఫ్రమ్ వన్ ట్రాఫిక్ లెవెల్ టు ది అనదర్ ట్రాఫిక్ లెవెల్ ఓన్లీ 10% ఈజ్ transferred to the higher energy levels, remaining 90% is lost in respiration. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే ఎప్పుడైతే మనం ఎనర్జీ అనేది ఒక ట్రాఫిక్ లెవెల్ నుండి ఇంకో ట్రాఫిక్ లెవెల్కి వెళ్తుందో మనకి ఓన్లీ 10% ఆఫ్ ఎనర్జీ మాత్రమే ట్రాన్స్ఫర్ అవుతుంది.
వేరే లెవెల్కి. 90% అనేది రెస్పిరేషన్ ద్వారా లాస్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ట్రాఫిక్ లెవెల్. ట్రాఫిక్ లెవెల్ అంటే ఏంటి? మనకి ఫుడ్ చైన్లో ఉన్న స్పెసిఫిక్ స్టేజ్ని స్పెసిఫిక్ ప్లేస్ని మనం ట్రాఫిక్ లెవెల్ అంటాము. దీన్ని డెఫినేషన్లో ఎలా చెప్పారు అంటే, ఏ స్పెసిఫిక్ ప్లేస్ ఆఫ్ అన్ ఆర్గానిజం ఇన్ ద ఫుడ్ చైన్ ఈజ్ నౌన్ యాజ్ దేర్ ట్రాఫిక్ లెవెల్. ఆర్గానిజంకి ఉన్న స్పెసిఫిక్ ప్లేస్ని ఆర్గానిజమ్స్కి ఫుడ్ చైన్లో ఉన్న స్పెసిఫిక్ ప్లేస్ని ట్రాఫిక్ లెవెల్ అని అంటారు. అండ్ అలాగే ఫుడ్ చైన్, ఇట్ ఈస్ ఏ సింగిల్ లీనియర్ సీక్వెన్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్. ఫుడ్ చైన్ సింగిల్ లీనియర్ సీక్వెన్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ అనడం కన్నా ఫుడ్ తీసుకోవడానికి చెప్తుంది. అంటే ఇట్స్ లైక్ ఒక ఆర్గానిజం ఏ ఫుడ్ తీసుకుంటుందో చెప్తుంది. ప్రొడ్యూసర్స్ని ప్లాంట్స్ని గోట్ తింది అంటే గోట్ని లయన్ వచ్చి తింటుంది. సో వాటి యొక్క ఫుడ్ ఏంటో అది చెప్పడం అయితే జరుగుతుంది. సో ఆ లీనియర్ సీక్వెన్స్ ఆఫ్ చైన్నే మనం ఫుడ్ చైన్ అని అంటాము. అండ్ నెక్స్ట్ ఫుడ్ వెబ్. It contains a number of interconnected food chain. అంటే ఇట్స్ లైక్ ఫుడ్ వెబ్ అంటే మనం ఎలా చెప్పచ్చు అంటే, ఇప్పుడు ప్లాంట్స్ ఉన్నాయంటే ప్లాంట్స్ని ఓన్లీ మేక ఒకటే తినదు, జింక కూడా తినచ్చు అండ్ అలాగే జిరాఫీ తినచ్చు. సో వాటిని మళ్ళీ వేరే వేరే ఆర్గానిజమ్స్ తినచ్చు. ఇప్పుడు మళ్ళీ మేకని ఓన్లీ లయన్ ఒకటి తినదు, హ్యూమన్ బీయింగ్స్ తింటాయి, టైగర్స్ తినచ్చు. సో అలా ఇంటర్లింక్ అయ్యి ఉంటుంది ఫుడ్ వెబ్ అనేది. అండ్ నెక్స్ట్ ఎకలాజికల్ పిరమిడ్స్. ఎకలాజికల్ పిరమిడ్స్లో మనకి పిరమిడ్ ఆఫ్ నెంబర్ ఉంటుంది, పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది అండ్ పిరమిడ్ ఆఫ్ బయోమాస్ అనేది ఉంటుంది. సో ఈ మూడిటి గురించి మనం ఇన్ డెప్త్గా అయితే తెలుసుకుందాం. And it shows the pyramid of numbers. It shows the number of individual organisms present unit area at each trophic level. Each trophic level లో per unit area కి ఎన్ని ఆర్గానిజమ్స్ ఉన్నాయి. సపోజ్ ఒక ట్రాఫిక్ లెవెల్ తీసుకున్నాం, సెకండ్ ట్రాఫిక్ లెవెల్ తీసుకున్నాం, అందులో గోట్స్ వచ్చాయనుకోండి, పర్ యూనిట్ ఏరియాకి ఎన్ని నెంబర్ ఆఫ్ గోట్స్ అనేవి ఉన్నాయి అని చెప్పేది పిరమిడ్ ఆఫ్ నెంబర్. అండ్ అలాగే ఇట్ ఈస్ యూజువల్లీ అప్రైట్. ఎగ్జాంపుల్ ఇన్ గ్రాస్ ల్యాండ్స్. అప్రైట్ అంటే ప్రొడ్యూసర్స్ అనేవి ఎక్కువ నెంబర్లో ఉంటాయి అండ్ అలాగే లాస్ట్ సెకండరీ కన్జ్యూమర్స్ అనొచ్చు, అవి టెరిషరీ కన్జ్యూమర్స్ అనేవి తక్కువ నెంబర్లో ఉంటాయి. అండ్ పిరమిడ్ ఈజ్ ఇన్వర్టెడ్ ఇన్ షేప్. పారాసైటిక్ ఫుడ్ చైన్లో పిరమిడ్ అనేది ఇన్వర్టెడ్ షేప్లో ఉంటుంది. సో ఇన్వర్టెడ్ షేప్ ఏంటి, అప్ రైట్ షేప్ ఏంటి అనేది నేను తర్వాత చెప్తాను. పిరమిడ్ ఆఫ్ నెంబర్ ఈజ్ స్పిండిల్ షేప్డ్ ఇన్ ఫారెస్ట్ ఎకోసిస్టమ్. ఫారెస్ట్ ఎకోసిస్టంలో మనకి స్పిండిల్ షేప్లో ఉంటుంది పిరమిడ్ ఆఫ్ నెంబర్ అనేది. అండ్ పిరమిడ్ ఆఫ్ బయోమాస్. ఇట్ షోస్ ది టోటల్ బయోమాస్ present per unit area at different trophic levels. డిఫరెంట్ ట్రాఫిక్ లెవెల్స్లో అదైతే ఓన్లీ ఈచ్ ట్రాఫిక్ లెవెల్కి చెప్తుంది, ఇది డిఫరెంట్ ట్రాఫిక్ లెవెల్కి చెప్తుంది. సో యూనిట్ ఆఫ్ బయోమాస్ పర్ యూనిట్ ఏరియా, ఎంత ఆర్గానిక్ మ్యాటర్ అనేది ఉంది లేకపోతే ఎంత బయోమాస్ ఉంది యూనిట్ ఏరియాకి అని చెప్తుంది పిరమిడ్ ఆఫ్ బయోమాస్ అనేది. పిరమిడ్ ఆఫ్ బయోమాస్ ఈజ్ అప్రైట్ ఫర్ ది గ్రాస్ ల్యాండ్స్ అండ్ ఫారెస్ట్ ఎకోసిస్టమ్స్. ఫారెస్ట్ ఎకోసిస్టమ్కి అండ్ అలాగే గ్రాస్ ల్యాండ్స్కి పిరమిడ్ ఆఫ్ బయోమాస్ అనేది అప్రైట్గా ఉంటుంది. అండ్ పిరమిడ్ ఆఫ్ బయోమాస్ ఈజ్ ఇన్వర్టెడ్ ఇన్ షేప్ ఇన్ పాండ్ ఎకోసిస్టమ్. పాండ్ ఎకోసిస్టంలో పిరమిడ్ ఆఫ్ బయోమాస్ అనేది ఇన్వర్టెడ్ షేప్లో ఉంటుంది. అండ్ అలాగే పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ. పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ మీరు చూస్తే ఇట్ షోస్ ద రేట్ ఆఫ్ ఎనర్జీ ఫ్లో అండ్ ఆర్ ప్రొడక్టివిటీ పర్ యూనిట్ టైమ్ అండ్ ఏరియా అట్ సక్సెసివ్ ట్రాఫిక్ లెవెల్స్. సో రేట్ ఆఫ్ ఎనర్జీ అని చెప్పచ్చు పర్ యూనిట్ ఏరియా. పర్ యూనిట్ ఏరియాకి ఎంత ఎనర్జీ అనేది ఫ్లో అవుతుంది లేకుంటే ఎంత ప్రొడక్టివిటీ అనేది వస్తుంది పర్ యూనిట్ ఏరియాకి అట్ సక్సెసివ్ ట్రాఫిక్ లెవెల్స్. సక్సెసివ్ ట్రాఫిక్ లెవెల్స్లో పర్ యూనిట్ ఏరియాకి ఎంత ఎనర్జీ అనేది ఫ్లో అవుతుంది లేదా ఎంత ప్రొడక్టివిటీ అనేది వస్తుంది, దాన్ని మనం పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ అని అంటాము. ద షేప్ ఆఫ్ పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ ఆల్వేస్ అప్రైట్.
పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ యొక్క షేప్ అనేది ఎప్పుడు అప్రైట్గానే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి ఫుడ్ చైన్. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఫస్ట్ ట్రాఫిక్ లెవెల్ వచ్చేసరికి ప్రొడ్యూసర్స్ ఉన్నాయి, అండ్ అలాగే సెకండ్ ట్రాఫిక్ లెవెల్లో వచ్చేసరికి ప్రైమరీ కన్జ్యూమర్స్ ఉన్నాయి, దాన్నే మనం హెర్బివోర్స్ అని అంటాము. అండ్ అలానే థర్డ్ ట్రాఫిక్ లెవెల్కి వచ్చేసరికి కన్జ్యూమర్స్ ఉన్నాయి, అండ్ వాటిని మనం కార్నివోర్స్ అని అంటాము. అండ్ అలానే ఫోర్త్ ట్రాఫిక్ లెవెల్కి వచ్చేసరికి మనకి టాప్ కార్నివోర్స్, అంటే కార్నివోర్స్ని కూడా తినే జంతువులు లేకుంటే పక్షులు అని చెప్పచ్చు. అండ్ ఇదన్నమాట. అండ్ నెక్స్ట్ ఇది పిరమిడ్ ఆఫ్ నెంబర్, మనం అప్రైట్ అని చెప్పాం కదా గ్రాస్ ల్యాండ్ ఎకోసిస్టమ్కి. సో ఇలా ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకుంటే ప్రైమరీ ప్రొడ్యూసర్స్ నెంబర్ అనేది ఎక్కువ ఉంది, అండ్ తర్వాత ప్రైమరీ కన్జ్యూమర్స్ నెంబర్ ఎక్కువ ఉంది, తర్వాత సెకండరీ కన్జ్యూమర్స్ నెంబర్ ఎక్కువ ఉంది, అండ్ నెక్స్ట్ టెరిషరీ కన్జ్యూమర్స్ నెంబర్ అనేది వీటన్నిటి మీద చూసుకుంటే కొంచెం తక్కువ ఉంది. సో దీన్ని మనం అప్రైట్ షేప్ అని అంటాము. అండ్ పిరమిడ్ ఆఫ్ బయోమాస్ కూడా అప్రైట్ షేప్ అంటే ఇలా ఉంటుంది. అప్రైట్ అంటే ప్రైమరీ ప్రొడ్యూసర్స్ అనేవి ఎక్కువ నెంబర్ ఉంటుంది, టెరిషరీ కన్జ్యూమర్స్ అనేది తక్కువ నెంబర్ ఉంటుంది. సో డ్రై వెయిట్ వచ్చేసరికి ఇక్కడ తగ్గుతూ వచ్చింది కింద నుండి పైకి. సో ఇది వచ్చేసి పిరమిడ్ ఆఫ్ బయోమాస్. అండ్ ఇన్వర్టెడ్ పిరమిడ్ ఆఫ్ బయోమాస్ అంటే ఇలా ఉంటుంది. ప్రైమరీ కన్జ్యూమర్స్ అనేవి ఎక్కువ నెంబర్లో ఉంటాయి ప్రైమరీ ప్రొడ్యూసర్స్ కింద, అండ్ అలానే ఇంకా పైకి వెళ్తే టెరిషరీ కన్జ్యూమర్స్ అనేవి ప్రైమరీ కన్జ్యూమర్స్ కన్నా తక్కువ ఉండడం, ఇంకా ఎక్కువ లెవెల్స్ ఉంటాయి, అలా అవుతుంది. అండ్ అలాగే పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ చూసుకుంటే ఇది కూడా అప్రైట్ షేప్ ఇచ్చారు కింద నుండి పైకి వెళ్తుంటే. అండ్ అలాగే పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ మనం ఆల్వేస్ అప్రైట్ అని అనుకున్నాము. సో ఎప్పుడు కూడా పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ అనేది కింద నుండి పైకి వెళ్తుంటే తగ్గుతూ ఉంటుంది ఎనర్జీ ఫ్లో అనేది. ఎందుకంటే మనం ఇందాకడే చెప్పుకున్నాం, మనం ఒక ట్రాఫిక్ లెవెల్ నుండి ఇంకో ట్రాఫిక్ లెవెల్కి ఎనర్జీ అనేది పాస్ అవుతుంది అంటే ఓన్లీ 10% ఆఫ్ ఎనర్జీ మాత్రమే పాస్ అవుతుంది, ఇంకో 90% అనేది లాస్ అవుతుంది అని చెప్పుకున్నాం. సో ఎప్పుడు కూడా అప్రైట్లోనే ఉంటుంది. ఎప్పుడు కూడా ప్రైమరీ ప్రొడ్యూసర్స్కి ఎక్కువ ఎనర్జీ ఉంటుంది, తర్వాత ప్రైమరీ కన్జ్యూమర్స్కి ఎక్కువ ఎనర్జీ తీసుకుంటే లాస్ టెరిషరీ కన్జ్యూమర్. అండ్ నెక్స్ట్ ఇవి వచ్చే కార్బన్ సైకిల్, ఫాస్ఫరస్ సైకిల్ నెక్స్ట్ క్లాస్లో అయితే నేను మీకు డిస్కస్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. నేను ఈ వీడియోలో ఎనర్జీ ఫ్లో గురించి అండ్ అలానే ఎకలాజికల్ పిరమిడ్స్ గురించి కవర్ చేశాను. సో ఈ మెటీరియల్ అనేది మీకు ఏపీపీజీ సెట్కి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే యూస్ఫుల్ అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి, అండ్ లైఫ్ సైన్స్లో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఈ ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ఈ నోట్స్ అయితే చదివాక ఒకసారి ప్రాక్టీస్ పేపర్స్ ఏమైనా ఉంటే మీ దగ్గర ఖచ్చితంగా అవి సాల్వ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఖచ్చితంగా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి, అండ్ ఇట్ విల్ బీ మోర్ యూస్ఫుల్. ఎందుకంటే లెసన్స్ వినడం అండ్ చదవడం మాత్రమే కాదు, ప్రాక్టీస్ పేపర్స్ చేయడం అనేది మోర్ ఇంపార్టెంట్. అదే మీకు అంటే ఇట్స్ లైక్ టాప్ ర్యాంక్స్కి తీసుకెళ్తుంది. ప్రాక్టీస్ పేపర్స్ అయితే ఖచ్చితంగా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. That's it for this video. Thank you for watching the video. Thanks a lot.